ఇప్పుడు ఏందంటే ఈ సభ ఉద్దేశం ఏం తెలుసా? జగిత్యాల జంగ్సైర్ అనే సభ ఉద్దేశం ఏం తెలుసా? కవిత గారికి జగిత్యాలలో సంజయ్ని గెలిపించిన ఘనత కవిత గారిది. పైగా నిన్న కవిత గారి కొత్త పార్టీలో రాథోడ్ బాపురావు నిన్న జాయిన్ అయ్యిండు. ఆయనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఇట్లా ఇప్పుడు అక్కడ నష్టం జరిగింది. జగిత్యాలలో ఆల్రెడీ సంజయ్ కాంగ్రెస్కి పోవడం వల్ల బీఆర్ఎస్కి అక్కడ నష్టం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో డాంబికాలకు పోయి ఆల్రెడీ ఫేడౌట్ లీడరు జీవన్ రెడ్డి గారిని ఇక్కడికి బీఆర్ఎస్లోకి తెచ్చుకున్నారు అస్త వ్యవస్థలు పడి. ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతాను కాబట్టి జగిత్యాలలో మళ్ళా పట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి ఇష్టం లేదు. అసలు యాక్చువల్లీ జగిత్యాల సభ పెట్టడం అనేది కేసీఆర్ గారికి ఇష్టం లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు బాగా ఇబ్బంది పెట్టినలాట. జగిత్యాలలో కవితకు బలమైన క్యాడర్ ఉన్నది. కవిత గారు పార్టీ పెడితే జగిత్యాలలో ఊహించని పరిణామాలు జరిగి పెద్ద సంఖ్యలో వ్యక్తులు కూడా వెళ్ళిపోతారు. మండల స్థాయి లీడర్లు కావచ్చు, నియోజకవర్గ స్థాయి లీడర్లు కావచ్చు, కవిత గారి కొత్త పార్టీలోకి పోతారు నాన్న. కాబట్టి జగిత్యాలలో ఒక భూమ్ అనేటట్టు ఒక సభ పెట్టాలి మనం. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు. జీవన్ రెడ్డి గారి క్యాడర్ ఉంటే ఉండొచ్చు, జీవన్ రెడ్డి గారికి కాదంటలేదు. కానీ ఒక జీవన్ రెడ్డి గారి లాంటి ఓడిపోయిన ఎమ్మెల్యే కోసం ఇంత పెద్ద సభ పెట్టడం ఉద్దేశం వెనుక ఏముంటుంది? కవిత గారిని దెబ్బ కొట్టాలి. కవిత గారు పార్టీ పెట్టరు, ఒట్టిగానే బెదిరిస్తున్నారేమో అనుకున్నారు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు. కానీ ఊహించని విధంగా వాళ్ళ అంచనాలకు అందుకరాని స్థాయిలో కవిత గారు 50,000 మందితోటి భారీ బహిరంగ సభనే పెడుతున్నారు. 50,000 ఓట్లు అంటే తక్కువ ఏం కావు. ఇక పైగా ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నాయకులనే కవిత గారు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నల్ సమాచారం ఇంటర్నల్గా బీఆర్ఎస్ వర్గాల్లో మాట్లాడుకునేది ఏంటంటే ఎంతైనా కవితక్క లీడర్షిప్ అద్భుతం. ఆమె క్యాడర్ను కాపాడుకున్నది. ఆమె అధికారంలో ఉన్న లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు కూడా తన వర్గీయులకు కావచ్చు, తన వారికి కావచ్చు పనులు చేసి పెట్టింది. అధికారంలో లేకపోయినా కూడా ఈ 7-8 సంవత్సరాలు తన క్యాడర్ను కాపాడుకునేది, తన వ్యక్తులను కాపాడుకునేదని బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది మాట్లాడుతున్నారు. పైగా కవితక్కలో ఉన్న స్పాంటనిటీ కావచ్చు, ఆ నాయకత్వ లక్షణాలు కావచ్చు కేటీఆర్ గారిలో లేవు అనేది కూడా ఈ బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కవిత గారిని ఇబ్బంది పెట్టడానికి, కవిత గారి వైపు జనం చూడకుండా ఉండడానికి ఇష్టం లేని కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో నుండి బలవంతంగా తీసుకొస్తాను. ఓ విధంగా చెప్పాలంటే అసలు కవిత గారి పార్టీతోటి బీఆర్ఎస్లో అతలకుతలం అవుతుంది. బీఆర్ఎస్ ఏమైపోతుందో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పుడు కవిత గారు పార్టీ పెడతా అంటే ఇప్పుడు చూసిన వాళ్ళకి అందరికి చిన్నగానే కనబడవచ్చు. కానీ కవిత గారి పరిచయాలన్నీ బీఆర్ఎస్లోనే ఉన్నాయి. కాబట్టి కవిత గారిని నమ్మి ఎవడు ఎప్పుడు బయటికి పోతాడో, కవిత గారి పార్టీలో ఎప్పుడు చేరుతాడో తెలియని ఒక అయోమయ స్థితిలో కేటీఆర్ గారు పడ్డారు. ఆ అయోమయ స్థితి నుండి క్యాడర్ని ఆకర్షించడానికి, లేదు మా పార్టీ చాలా బలంగా ఉన్నదని చెప్పడానికి ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? కేసీఆర్ ఈ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రజా సమస్య కోసమైనా బయటకు వచ్చిండా? 25 సంవత్సరాలు పెట్టినం పార్టీ అని వరంగల్ సభకు వచ్చింది. ఇది 2వ సభ. ఇక దీనికి మించి కేసీఆర్ గారు ఒక్క సమస్య మీద కూడా బయటికి రాలే. ఒక్క సమస్య మీద కూడా కేసీఆర్ గారు బయటికి రాలే. ఉన్నానా అంటే ఉన్నా అంతే. ఈ సందర్భంలోనే నేను అన్నా కేసీఆర్ గారిని రాజకీయ కుంభకర్ణుడు అని. కాదా మరి? కేసీఆర్ గారు రాజకీయ కుంభకర్ణుడే. ప్రజా సమస్యల మీద కొట్లాడకుండా ఫామ్ హౌస్లో కూర్చుంటున్నా కేసీఆర్ గారిని రాజకీయ కుంభకర్ణుడు అనకపోతే ఇంకేమనాలి? పార్టీ మీటింగ్లకు మాత్రమే వస్తావా? ఏ నాయకుడన్నా నీ పార్టీలోకి వస్తే పోయి పార్టీల మీటింగ్లు పెట్టి చేతులు దులుపుకొని మళ్ళీ పోతావా ఇంట్లోకు?
గిందుకేనా నేను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసుకున్నది? కష్టకాలంలో ఉన్న ప్రజల కోసం కొట్లాడకుండా, కష్టకాలంలో ఉన్న ప్రజల కోసం మాట్లాడకుండా, కష్టకాలంలో ఉన్న ప్రజల సమస్యల మీద వచ్చి నిలబడకుండా నీ సభలు పెట్టుకొని చేయిలూపిపోతే మాకొచ్చే బెనిఫిట్ ఏమున్నది? నీకెందుకు ఓట్లేయాలి? అందుకే కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ల ముందర కూర్చొని లెక్చర్లు కొట్టడం మేము కూడా చేస్తాం. తెలంగాణ భవన్కు పోయి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు. ఇక కేసీఆర్ గారు సంవత్సరానికి ఒకసారి ఇట్లా వచ్చి బయటకు వచ్చి పోజులు కొట్టి ఇక వేస్తారు పాటు, ఓ సారు కేసీఆర్ ఇట్లా పాటలు. నువ్వే కావాలంటున్నదే తెలంగాణ జిల్లా ఏది సభలు పెట్టేదానిక. ఇక మనోళ్ళు ఉండే కళాకారులు ఈ పాడేటోళ్ళు వాడుతా అంటే ఇక మనకే కళ్ళెంబడి నీళ్ళు రావాలి. మనం యేసుక్రీస్తుని పోగొట్టుకున్నావా ఏంది, గౌతమ బుద్ధుని పోగొట్టుకున్నావా ఏంది, మనం ఇట్లా ఏడవాలి మనం. మరి అటువంటి కళాకారులుగా మనోళ్ళు ఓ సారు కేసీఆర్ వీడు రాగం తీస్తా అంటాడు. ఇక మన గుంజలన్నీ బరువెక్కుతా ఉంటాయి. ఇక మనోడు ఉండే మన మిత్రుడు బాపాని పిలువాలనున్నది. ఇంత పెద్ద పదం అది. ఆ ఒక్క పదంతో నా సొంటోడికే భావోద్వేగం వచ్చింది. నేను 2023లో అట్లా పోతా అంటే బాపాని పిలవాలనున్నది, ఆయన బాటల్లో నడవాలి. ఏమైనా క్రీస్తు మార్గమా అది, అంబేద్కర్ మార్గమా అదేమన్నా బుద్ధుడి మార్గం ఆయన బాటలు నడిచేదానికి? 6 నెలలు ఫామ్ హౌస్లో 6 నెలలు సభల మీద ఏ మార్గం అది అయినది నాకు అర్థం కాలేదు. కవిత గారు చూసి నేర్చుకోర్రి. పార్టీ పెడుతున్నా అని అనౌన్స్మెంట్ చేసిందో లేదో వెలుగుమట్ల మీద పోరాడింది, పరిగి మీద పోరాడింది, మొన్న నాగర్ కర్నూల్లో పోరాడింది. గది ఫైటర్ లక్షణం, గది లీడర్ లక్షణం. పాటలతోటే పొద్దంతా కలిపిండి ఆ కేసీఆర్కు. ఓరేమో బాపాని పిలువాలని ఉన్నానగానే ఈ మాయల పడతారు పోరగాళ్ళు. ఏడుపు బాపును పోగొట్టుకున్నాం మనం, బాపే రావాలి. మళ్ళా బాపత్తే కంచెలేస్తాడు, మళ్ళా కంచెలేస్తాడు, వచ్చి ఇడిచిపెట్టాడు బాపు. మీ ముఖమైనా చూసానా? 10 సంవత్సరాలలో ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. మీ ముఖం కేసీఆర్ చూసినా, కేసీఆర్ ముఖం మీరు చూసినా ఇంత భావోద్వేగం ఎందుకు? ఓ సారు కేసీఆర్ నువ్వు వేసుకో టాపు గేర్ అనగానే ఈడు కారు స్టార్ట్ చేసిందంటే పోయి సవాల పడతారు. కథం పెట్రోల్ ఖర్చులు వేస్ట్. కాబట్టి కేసీఆర్ గారి ముచ్చట ఒడిచిందిగా మనం మర్చిపోవాలి. ఆయన సరే పెద్ద మనిషి కాబట్టి ఎప్పుడు ఎక్కడన్నా కనబడితే సార్ నమస్కారం, ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన్లు, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన్లు, అందుకు నమస్కారం సార్, అయిపోయా పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇచ్చినట్టున్నాం. ఇప్పుడు 90 సంవత్సరాల ముసలంతో 18-19 సంవత్సరాల పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడన్నా చేస్తారా చెప్పురు? ఎవడు చేయడు. 19 సంవత్సరాల పూర్ని 22 సంవత్సరాలకో 25 సంవత్సరానికి ఇవ్వాలి, వాడైతేనే సరిగ్గా ఏలుకుంటాడు అంటారు. మరి ఆల్రెడీ ప్రజా సమస్యల మీద కొట్లాడతలేడా? ప్రజలు ఎట్లున్నాడో పట్టించుకుంటలేడా? తెలంగాణ ఎంత అంగడైందో పట్టించుకుంటలేడా? సభల మీదకి వచ్చి టాటా చెప్పిపోయితే కేసీఆర్ని ఎందుకు పట్టించుకోవాలి మనం? ఇది ఆలోచించురు యువకులు. ఆల్రెడీ దొర వద్దు మాకు దొర వద్దు అని మనమే అన్నాం. మరి వద్దన్న దొరను మళ్ళీ ఎందుకు కావాలనుకుంటున్నాం మనం? అంటే మన మైండ్లను బీఆర్ఎస్ వాళ్ళు పాటలతోటి హైజాక్ చేస్తున్నారు. పాటలు ఏది భావోద్వేగపూరితమైన పాటలు పాడుకుంటా మన మైండ్లను ట్రాప్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి. ఈ ఫేడ్ అవుట్ అయిన లీడర్ కోసము ఫేడ్ అవుట్ అయ్యే సభ పెడుతూ ఈ ఫామ్ హౌస్లో ఉన్న లీడర్ బయటకు వస్తానంటేనే ఇది ప్రజల మైండ్లను పెద్దగా ట్రాప్ చేసే ముచ్చట. ఇది ప్రజల మైండ్లను ట్రాప్ చేసే ముచ్చట ఇది. కాబట్టి ఈ ట్రాప్లో తెలంగాణ యువత పడద్దు. ఇప్పుడు ఈ పేపర్ పెట్టుకున్నది ఎందుకు? కేసీఆర్ గారిని ప్రమోట్ చేయడానికా, తెలంగాణ సమస్యలు రాసుకురావడానికా? తెలంగాణ సమస్యలు రాసుకురావడానికి. కానీ నమస్తే తెలంగాణ పేపర్ మొత్తం కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి జాకిలు పెట్టి లేపడానికి. ఇట్లా
కాబట్టి కేసీఆర్ గారిది ముచ్చట ఒడిచింది. రాజకీయంగా కేసీఆర్ గారు అస్తమించిన సూర్యుడే. దీన్ని అర్థం చేసుకోండి జేరా. యువత భ్రమల పడితీరా, కొత్త రాజకీయానికి మనమే గొడ్డలతో నరికినట్టు చేసుకుంటాం. ఎప్పుడు కొత్త రాజకీయ వేదికలు రావాలి, కొత్త రాజకీయ నాయకులు రావాలి రాజకీయంలో, మనమే రాజకీయం మారాలంటాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు ఒక కూర్చుంటారు, రాజకీయం మారాలరా అంటారు. మరి రాజకీయం మారాలన్నప్పుడు 75 సంవత్సరాలు జీవన్ రెడ్డిని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు? రాజకీయం మారాలని మీరే అంటారు. 75 సంవత్సరాల జీవన్ రెడ్డిని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఈ 2 ఏళ్ళుగా ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చి కొట్లాడని కేసీఆర్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మీరు? ఇది ఆలోచించారా జరా.